హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 34 minutes ఉన్న ఈ సైరన్ 108 సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూశాను. ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక బేసిక్ ప్లాట్ విషయానికి వస్తే, హీరో 14 సంవత్సరాలు జైల్లో ఉండి తర్వాత పెరోల్ మీద బయటకు వస్తాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు ఏం జరిగింది, ఇంతకీ లాస్ట్ కి ఏమైంది అనేది స్టోరీ. ఇక ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. జనరల్ గా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ లో రేసీగా రివెంజ్ అండ్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ తో ఉంటాయి. అదంతా కాదు, ఇంతకీ ఈ సైరన్ 108 సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో రివెంజ్, తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్స్, బాండింగ్, దొంగ పోలీస్ ఆట, ఇలా కొంతవరకు టైం పాస్ అయ్యిద్ది. ఓవరాల్ గా చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్. ఈ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక ఎక్కడ ఇబ్బందికరమైన సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి మీరే డిసైడ్ అవ్వండి. ముందుగా నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని ఐడియాస్ బాగున్నాయి. లైక్ జైల్ పరోల్ కాన్సెప్ట్ అండ్ స్టైల్ ఆఫ్ మర్డర్స్. జేమ్ రవి పర్ఫార్మెన్స్ సబ్టల్ గా, రోల్ కి తగ్గట్టుగా పర్ఫార్మ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఒరిజినల్ వాయిస్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఇక కీర్తి సురేష్ కొంచెం ఓవర్ గా చేసినట్టు అనిపించింది టు ద క్యారెక్టర్. అనుపమ పరమేశ్వరన్ డ్యూరేషన్ తక్కువే ఉన్నా ఉన్నంతలో బానే చేసింది. యోగి బాబు కామెడీ కొన్ని చోట్ల హిలేరియస్ గా ఉంది. ఇక ఈ సినిమాలో ఫైట్స్ అండ్ చేస్ సీక్వెన్సెస్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి, బాగున్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ పర్లేదు, లాస్ట్ సాంగ్ బాగుంది, మిగతా కొంచెం యావరేజ్ గానే ఉన్నాయి. అండ్ శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటెన్సిఫైయింగ్ గా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ బై సెల్వ కుమార్, విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో నాకు నచ్చని మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అనిపించింది. కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ గా అండ్ ఫోర్స్డ్ గా ఉన్నాయి. రైటింగ్ కూడా కన్వీనియంట్ గా రాసుకున్నారు. కొన్ని లాజిక్స్ కంప్లీట్ గా మిస్ అయ్యారు అండ్ ప్రతిదీ డీటెయిల్ గా చూపించారు. దానివల్ల సినిమా అక్కడక్కడ స్లోగా ఉంది. ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు మెగాస్టార్ స్నేహం కోసం, అజిత్ విశ్వాసం, రవితేజ కిక్ లాంటి సినిమాలు లైట్ గా గుర్తొచ్చాయి. ఫైనల్ గా మన రైటర్ డైరెక్టర్ యాంటోనీ భాగ్యరాజ్ అనుకున్న స్టోరీలో కొన్ని ఐడియాస్ బాగున్నాయి గానీ, రొటీన్ ఫ్లాష్ బ్యాక్ అండ్ రివెంజ్ వల్ల అక్కడక్కడ బోర్ కొట్టించారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ వీకెండ్ కి ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. ఇది మన ఈ సినిమా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వ్యూస్ ని కామెంట్ చేయండి. అలాగే మరెన్నో సినిమా కబుర్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.